ASP.NET లో మీరు వెబ్ అప్లికేషన్స్ ప్రిపేర్ చేసేదానికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఎలాంటి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కావాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సెలక్షన్ అనేది ఉంటుంది. మీరు స్టాండ్ అలోన్గా చేయాలనుకుంటే ఇట్లా XP ప్రొఫెషనల్ ఇట్లాంటి ఎడిషన్స్ సరిపోతాయి. నెట్వర్క్ ద్వారా ఆపరేట్ చేయాలి అనుకుంటే మీకు ఇట్లా సర్వర్స్ విండోస్ 2000 లేదంటే 2003 ఆర్ లేటర్ వర్షన్స్ మీకు అవసరమవుతాయి. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ వన్స్ మీరు కరెక్ట్గా ఇన్స్టాలేషన్ అయి ఉన్న తర్వాత మీ వెబ్ బ్రౌజర్ ఏంటి అనేది చూడాలి. వెబ్ బ్రౌజర్ ఇక్కడ మోస్ట్లీ మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని వాడడం జరుగుతుంది. లేదు వేరే వెబ్ బ్రౌజర్స్ కూడా ఉంటాయి. మరి ఇక్కడ మినిమం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వర్షన్ 5.5 ఆర్ లేటర్ 6th ఇట్లా లేటెస్ట్ వర్షన్ ఉంటే బెటర్ అనమాట. సో మీకు లోయర్ వర్షన్ ఉంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత IIS ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇది 6th కానీ 7th వర్షన్ కానీ ఇక 6th వర్షన్ కంటే ఎక్కువగా ఉన్న వర్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క IISని మీరు ఇన్స్టాల్ చేసి ఉన్నారా లేదా, IISని మీ సిస్టంలో కలిగి ఉన్నారా లేదా అనే దానికి మీరు చెక్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేయండి, కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళండి, ఇట్లా సెట్టింగ్స్లో నుంచి. తర్వాత పర్ఫార్మెన్స్ అండ్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్. ఇక్కడ చూడండి ఆల్రెడీ IIS ఇన్స్టాల్ అయి ఉంది. అట్లా లేదు అనుకుంటే మీరు ఈ కంట్రోల్ ప్యానెల్లోనే యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి యాడ్ ఆర్ రిమూవ్ విండోస్ కాంపోనెంట్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో మీ ఆపరేటింగ్ సిస్టంలో ఏ ఏ కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేయాలి, ఏవేవి తీసేసేయాలి అనేది ఈ విజార్డు చెప్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాం కాబట్టి ఇది సెలక్షన్లో ఉంది చూడండి. మరి ఇది సెలక్షన్లో లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మిగతా ప్రాసెస్ అంతా కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి IIS కింద ఉన్న కాంపోనెంట్స్ ఏముంటో చూడాలి అంటే డీటెయిల్స్లోకి వెళ్ళండి. వీటిలో ఏవి కావాలి అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ పేజ్ 2000 సర్వర్ ఎక్స్టెన్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేయలేదు. అది కావాలనుకుంటే మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఎనీవే నేను సింపుల్ IIS ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ క్యాన్సిలింగ్. అట్లా మీరు IISని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ సెటప్ CD కూడా అడుగుతుంది. దాన్ని ప్లేస్ చేసినట్లయితే కరెక్ట్గా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఓకే, ఆ విధంగా మీరు IISని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే రిమూవ్ కూడా చేసేయచ్చు. తర్వాత .NET ఫ్రేమ్వర్క్ మీ సిస్టంలో ఉందా లేదా అనేది చెక్ చేయాలి. దీనికి కూడా మీరు కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. సో ఇక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు. యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి చేంజ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ దాని కింద మీకు చూసినట్లయితే ఈ ఫ్రేమ్వర్క్ ఏ వర్షన్స్ ఎట్లా ఇన్స్టాల్ అయి ఉన్నాయనేది తెలుస్తుంది. ఇన్స్టాల్ కాకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట వాటిని. ఓకే, ఆ ప్రోగ్రామ్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, తర్వాత విజువల్ స్టూడియో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విజువల్ స్టూడియో
2008 వర్షన్ ప్రస్తుతం మన సిస్టంలో సెటప్ అయి ఉంది. మరి మీరు ASP.NET వెబ్సైట్స్ని క్రియేట్ చేసేటప్పుడు అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, ఆ యొక్క వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది అనే దానికి ఇక్కడ 3 లొకేషన్స్ ఇవ్వడమైనది. బేసిక్గా ఫైల్ సిస్టమ్ ఈ యొక్క లొకేషన్ అంటే మీ లోకల్ కంప్యూటర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లోనే మీ యొక్క వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో మరి ఈ యొక్క వెబ్సైట్ని బుల్టెన్ వెబ్ సర్వర్ ద్వారా, అంటే మీరు ఎప్పుడైతే ఈ యొక్క విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్గా బుల్టెన్ వెబ్ సర్వర్ విజువల్ స్టూడియోతో పాటు వస్తుంది. దాని ద్వారానే మీ యొక్క వెబ్ అప్లికేషన్స్ని రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలా కాకపోతే మీరు ఆ యొక్క ఫోల్డర్కి ఒక వర్చువల్ డైరెక్టరీని IISలో క్రియేట్ చేసుకొని IIS ద్వారా మీ యొక్క వెబ్ అప్లికేషన్ని రన్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ వే ఏంటంటే వెబ్సైట్ కంప్లీట్గా IIS కంట్రోల్లో ఉంటుంది. మరి ఆ IIS కంట్రోల్ కిందనే రన్ అవుతుంది. థర్డ్ది ఏదంటే FTP రిమోట్ హోస్టింగ్ సర్వర్లో, అంటే వెబ్ సర్వర్ రిమోట్ ఏరియాలో ఉంటుంది, మీ సిస్టంలో ఉండదు. మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ రిమోట్ ఏరియాలో స్టోర్ అవుతూ ఉంటుంది ఈ యొక్క FTP సిస్టంలో. మరి అది ఎలా అనేది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూడొచ్చు. నేను విజువల్ స్టూడియో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, విజువల్ స్టూడియో 2008. ఓకే, డిఫాల్ట్గా ఈ ఎన్విరాన్మెంట్ వస్తుంది. మరి మీరు ఒక న్యూ వెబ్సైట్ని క్రియేట్ చేయాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ వెబ్సైట్ అని ఇవ్వండి. సో ఇక్కడ కింద చూసినట్లయితే లొకేషన్ అని అడుగుతుంది. అంటే మీ యొక్క వెబ్సైట్ ఎక్కడ స్టోర్ కావాలి అనేది ఈ లొకేషన్. బేసిక్గా అయితే ఫైల్ సిస్టమ్ అని ఉంటుంది. ఫైల్ సిస్టమ్ అంటే మీ యొక్క కంప్యూటర్లో లోకల్గా సమ్ డైరెక్టరీలో ఎక్కడో స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కడో చోట. ఓకే, సంథింగ్ ఈ డాక్యుమెంట్స్ అండ్ సెట్టింగ్స్, ఈ అడోసాఫ్ట్, మై డాక్యుమెంట్స్, విజువల్ స్టూడియో 2008 వెబ్సైట్స్ అనే డైరెక్టరీ కింద మీ యొక్క వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది డిఫాల్ట్గా. ఓకే, బ్రౌజ్ చేసి మీరు మీకు కావాల్సిన డైరెక్టరీలో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇట్లా స్టోర్ చేసినప్పుడు డిఫాల్ట్ వెబ్ సర్వర్ అనేది మీ యొక్క విజువల్ స్టూడియో 2008 తోటి వచ్చిన డిఫాల్ట్ వెబ్ సర్వర్ మీ యొక్క వెబ్ అప్లికేషన్స్ని రన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇదే మీరు HTTP తీసుకోండి. HTTP అనగానే సంథింగ్ HTTP లోకల్ హోస్ట్ వెబ్సైట్ సంథింగ్ లొకేషన్ రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, HTTPకి ఇక్కడ ఏమొస్తుంది, లోకల్ IIS కింద మీరు ఒక వర్చువల్ డైరెక్టరీని క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాను చూడండి. ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్ డైరెక్టరీ. మరి ఈ డైరెక్టరీలో యాక్చువల్గా మీ యొక్క వెబ్సైట్ అనేది వచ్చి వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. మరి ఈ డైరెక్టరీకి వర్చువల్గా మీరు ఇంకొక డూప్లికేట్ డైరెక్టరీని క్రియేట్ చేస్తారు IISలో. అది ఎలా అంటే, అది ఎలా క్రియేట్ చేయడం అంటే, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను దీన్ని. ఈ న్యూ వెబ్సైట్ ఇలానే ఉంచండి. మరి ఆ వర్చువల్ డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి పర్ఫార్మెన్స్ అండ్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ అండ్ ఇక్కడ IIS
మీద డబుల్ క్లిక్ చేసి ఈ యొక్క సర్వర్ లొకేషన్ కింద ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు వెబ్సైట్స్ అని వస్తుంది, ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు డిఫాల్ట్ వెబ్సైట్ అని వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి న్యూ వర్చువల్ డైరెక్టరీ అని అడుగుతుంది. సో మీ వెబ్సైట్స్ అన్నీ కూడా ఈ వర్చువల్ డైరెక్టరీకి వచ్చే విధంగా మీరు ఇక్కడ వర్చువల్ డైరెక్టరీ యొక్క నేము ఇస్తున్నాను. ADN ASP.NET అనుకుందాం. ADN అని షార్ట్ ఫామ్ లో ఇచ్చాను. మరి ఇక్కడ ADN అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మరి దీనికి యాక్చువల్ లొకేషన్ ఏంటి? యాక్చువల్ డైరెక్టరీ లొకేషను మనం ఇంతకు ముందర క్రియేట్ చేసిన ఈ యొక్క మెయిన్ డైరెక్టరీ, ఫిజికల్ డిస్క్ లో ఉన్న C డ్రైవ్ లో ఉన్న ఆ డైరెక్టరీని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ వర్చువల్ డైరెక్టరీకి కావాల్సిన పర్మిషన్స్ ఏంటో ఇక్కడ ఇవ్వచ్చు. రీడింగ్, రన్నింగ్ స్క్రిప్ట్స్, ఇంకా ఎగ్జిక్యూటివ్, రైట్ టు, బ్రౌజ్, ఇవన్నీ కూడా పర్మిషన్స్ మనం ఏవి అవసరం అవుతాయో అవి ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఫినిష్. సో వర్చువల్ డైరెక్టరీ క్రియేట్ అయిపోయిందండి. మరి ఇప్పుడు మనం ఇక్కడికి వస్తాం, న్యూ వెబ్సైట్ దగ్గరికి. బ్రౌజ్, మన వర్చువల్ డైరెక్టరీ పేరేంటి? ADN. ఆ నేమ్ ఇచ్చేస్తున్నాను. సో లోకల్ హోస్ట్ ADN. లోకల్ హోస్ట్ అంటే ఈ యొక్క లొకేషన్ అన్నమాట, లోకల్ వెబ్ సర్వర్ ఉన్న లొకేషన్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఓకే అంటాం. సో మీరు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లోకి చూసినట్లయితే ఇక్కడ కూడా కనిపిస్తుంది ఈ యొక్క మీ వెబ్సైట్కి సంబంధించిన ఫైల్స్, వాటి యొక్క డీటెయిల్స్. మరి ఇప్పుడు ఒకసారి ఐఏఎస్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు, వెబ్సైట్స్, డిఫాల్ట్ వెబ్సైట్ ADN. చూడండి, ఆ ఫైల్స్ వచ్చేసాయి ఇక్కడికి. ఇది వర్చువల్ గా రావడం జరిగింది. యాక్చువల్ గా ఎక్కడ స్టోర్ అయినాయి? దీన్ని క్లోజ్ చేసేయండి. యాక్చువల్ గా స్టోర్ అయిన లొకేషన్ వచ్చేసి మీకు ఇది ఇక్కడ చూడండి. యాక్చువల్ గా స్టోర్ అయిన లొకేషన్ ఇది. ఇక్కడ ఉన్న ఫైల్స్ ని తీసుకొని IIS అక్కడ ADN అనే షార్ట్ ఫామ్ తో వర్చువల్ డైరెక్టరీ నేమ్ తోటి అక్కడ వాటిని రన్ చేయడం, మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా మీరు వర్చువల్ డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు. సో ఆ విధంగా డిఫాల్ట్ గా ఉన్న వెబ్ సర్వర్ని కానీ, లేదంటే IIS ద్వారా అయితే ఈ విధంగా వర్చువల్ డైరెక్టరీ క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఫిజికల్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ని ఆ యొక్క వెబ్సైట్ ని మెయింటైన్ చేయడం కానీ జరుగుతుంది. లేదు అంటే ఇక మూడో ఆప్షన్ ఇక్కడ FTP సైట్. FTP సైట్ అన్నప్పుడు రిమోట్ ఏరియాలో వెబ్ సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ యొక్క నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ దాని పోర్ట్, నెక్స్ట్ ఆ యొక్క డైరెక్టరీ, ఆ యొక్క రిమోట్ సర్వర్ లో ఉన్న డైరెక్టరీ ఏంటో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రిమోట్ సైట్ అని ఉంది. ఇక్కడ URL మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ యొక్క వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ ఎక్స్టెన్షన్ సర్వర్ తోటి మీకు యూజ్ చేసుకొని బడి ఉండాలన్నమాట ఆ యొక్క లొకేషన్. సో అది రిమోట్ సైట్ అంటే ఇక్కడ ఫ్రంట్ పేజ్ సర్వర్ ఎక్స్టెన్షన్స్ అనేది యూజ్ అవుతుంది. అది రిమోట్ సైట్ అన్నమాట. మరి మీకు ఇందాక IIS లో కూడా చూపించాను, ఒక ఆప్షన్ ఫ్రంట్ పేజ్ సర్వర్ ఎక్స్టెన్షన్ మనం తీసుకోలేదు. అలాంటప్పుడు అది తీసుకొని దాని ద్వారా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎనీవే మనం బెటర్గా ఇక్కడ ప్రతిసారి కూడా లోకల్ IIS కింద ఫైల్స్ని స్టోర్ చేసే విధంగా మనం చూసుకుంటాం. ఓకే,